బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. యూరియా కోసం రైతులు ఘర్షణ పడి తోపులాటకు దిగిన అంశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన జూలూరుపాడు సొసైటీ ఆఫీస్ దగ్గర జరిగింది. యూరియా కోసం తెల్లవారుజామున 4 గంటల నుంచి క్యూ లైన్లో ఉన్నారు రైతులు. ఇంతలోనే టోకెన్లు జారీ చేస్తుండగా లైన్లో నిల్చునే విషయంలో రైతుల మధ్య వివాదం తలెత్తింది. కావాలనే కొందరు ముందుగానే టోకెన్లు తీసుకుని మళ్లీ లైన్లోకి రావడంతో గొడవ స్టార్ట్ అయింది. దీనికి తోడు స్టాక్ తక్కువగా ఉండటంతో యూరియా దొరకదని ఆందోళనకు చెందిన రైతులు తోసుకోవడంతో ఒక్కసారిగా టెన్షన్ క్రియేట్ అయింది. పోలీసులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో శాంతించారు రైతులు. యూరియా కోసం రైతులు ఘర్షణ పడి తోపులాటకు దిగిన అంశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన జూలూరుపాడు సొసైటీ ఆఫీస్ దగ్గర జరిగింది. యూరియా కోసం తెల్లవారుజామున 4 గంటల నుంచి క్యూ లైన్లో ఉన్నారు రైతులు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, యూరియా కోసం క్యూ లైన్లో నుంచిన రైతులు తోసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దేవిక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలూరుపాడు మండలంలో సొసైటీ కార్యాలయం అంటే యూరియా కోసం రైతులు అయితే బారులు తీరినట్టు పరిస్థితిగా పడుతుంది. ఉదయం నుంచి కూడా దాదాపు కోఆపరేటివ్ బ్యాంకు వద్ద 4 గంటలకే రైతులు మొత్తం కూడా క్యూ లైన్ లోకి వచ్చినట్టు పరిస్థితి అక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఆ కూపెన్లు అంటే వాళ్ళకి ఏదైతే ఉందో క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే వాళ్ళకి కూపెన్లు జారీ చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్పడంతో కూడా ఉదయం తెల్లవారుజాము నుంచే అక్కడ రైతులు మొత్తం కూడా వచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే రైతుల క్యూ లైన్ లో ఒక గొడవ జరిగింది. ఎందుకంటే ఒకరు మీ ముందున్నాం అని చెప్పేసి కూడా, అంటే ఒకరు 4 గంటలకు వచ్చామంటే ఒకరు 3 గంటలకు వచ్చామని చెప్పేసి కూడా రైతులు ఎక్కువ కావడంతో కూడా క్యూ లైన్ లో ఆ టోకెన్ల విషయంలో ఒకరు ఘర్షణ పడ్డారు. రైతులే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని రైతులే తోపులాట చేస్తున్న పరిస్థితిగా పడుతుంది. వాస్తవానికి యూరియాకు సంబంధించి అంటే ఉదాహరణ మనం చూసుకుంటే దాదాపుగా జూలూరుపాడులో యూరియాకు సంబంధించినట్టు దాదాపుగా 400 మందికి ఆ యూరియా కావాల్సిన 400 మంది క్యూ లైన్లు ఉంటే అక్కడ యూరియా మాత్రం 100 మందికే ఉన్నట్టు పరిస్థితి కాబట్టి 100 మందికి కూడా ఒక కట్ట చొప్పున ఇస్తేనే 100 మందికి సరిపోతుంది. అయితే 400 మంది వచ్చి క్యూ లైన్ లో ఉండడం తోటి అయితే ఉదయం పూట మేము వచ్చామని చెప్పేసి కూడా ఆ టోకెన్ల విషయాలనే తీవ్రమైనటువంటి ఘర్షణ చోటు చేస్తున్నాయి. రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న పరిస్థితులు కనబడుతుంది. వాస్తవానికి అయితే యూరియా గొడవ ఇది అంటే ఆ అధికారుల మీద గొడవలు చేయాల్సింది పోయి లాస్ట్ కి ఆ రైతులే ఒకరి మీద ఒకరు కూడా ఘర్షణలు పడుతున్న పరిస్థితి కాబట్టి క్యూ లైన్ లో నిలబడే విషయంలో ఉదయం నుంచి వచ్చామని చెప్పేసి అంటే మీకంటే ముందు మేము వచ్చాం, ముందు చెప్పులు పెట్టాం, లేదంటే మీ ఆధార్ కార్డులు పెట్టామని చెప్పేసి ఒకరిపై ఒకరైతే దాడి చేసుకునే దాకా అయితే వెళ్ళినట్టు పరిస్థితి ఇక్కడ ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ అధికారుల నిర్లక్ష్యం అని చెప్పవచ్చు. ఎందుకంటే అధికారులకు సంబంధించి యూరియాకు సంబంధించి అక్కడ ఎన్ని కట్టలు ఉన్నాయి, ఎంతమందికి ఇస్తారనేది పూర్తిగా క్లారిటీగా ఇవ్వకపోవడం. దాదాపుగా ఈ రోజు 50 మంది వస్తే మాత్రం 50 మందికి ఇస్తామని చెప్తుంటే క్లారిటీగా 50 మంది వస్తారు, కానీ ఆడ 50 మందికి సరిపోయిన యూరియా కట్టలు ఉంటే 400 మంది వస్తున్న పరిస్థితిగా పడుతుంది. రైతులు ఒకరిపై ఒకరు ఆగ్రహం చేసుకునే పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా జిల్లా మొత్తం కూడా అంటే భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా రోజు ఇదే సిచ్యువేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. కేవలం యూరియాకు సంబంధించిన కొరత ఉండడం వల్ల తీవ్ర కొరత అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే జిల్లాలో అధికారులు ఒక పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్య ధోరణితో ఉన్న పరిస్థితిగా పడుతుంది. కనీసానికి యూరియా కోసం ఎవరైతే బారులు తీస్తున్నారో రైతుల కోసం ఎక్కడ కూడా వాటర్ కూడా పెట్టిన పరిస్థితి మనం చూడొచ్చు. క్యూ లైన్ లో అంటే మండు టెండర్లో కూడా క్యూ లైన్ లో ఉండాల్సి వస్తుంది. అంతేకాకుండా పూర్తిగా సొసైటీల దగ్గర అంటే పిఎస్సిఎస్ల దగ్గర యూరియాకు సంబంధించిన రైతులు ఎక్కువ వస్తున్నారని చెప్పేసి ఇప్పుడు రైతు వేదికల దగ్గర కూడా పూర్తిగా యూరియా పంపిస్తామని చెప్పి అధికారులు చెప్పడంతో కూడా అక్కడ కూడా క్యూ లైన్లు అయితే ఏర్పడే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే వచ్చేది మాత్రం ఒక సొసైటీకి 100 నుంచి 200 కట్టలు వస్తే అవి అక్కడే సొసైటీలు ఇవ్వచ్చు, కానీ ఆ కట్టల్లో కూడా చిన్న గ్రామాలకు రైతు వేదికల దగ్గర అంటే రైతులు ఒకే దగ్గర ఉంచడం వల్ల జనాలు ఎక్కువ ఉంటున్నారు, ఎక్కువ కనపడుతుంది. మీడియాలో కూడా ఎక్కువ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో పూర్తిగా కూడా వాళ్ళని చెల్లాచెదురు చేయడం కోసం అనేది రైతు వేదికలలో పెట్టి ఆడ 20 కట్టలు 30 కట్టలు మాత్రం యూరియా స్టాక్ పెట్టి అక్కడ వందలాది మంది రైతులను కూడా బారులు తీరే విధంగా గవర్నమెంట్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా రైతులైతే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నవీన్.